మై డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు మీకు మన స్పోకెన్ ఇంగ్లీష్ తెలుగు క్లాసెస్లో కొన్ని పాఠాలు చెప్పాను. ఆ పాఠాల్లో మీకు అతి చిన్న పదాలు, భాషా భాగాలు, అలాగే ప్రశ్నలు వేయడం, ప్రశ్నలకి సమాధానం చెప్పడం, ఇవి మనం కొద్దిగా నేర్చుకున్నాము. అయితే మనకి అవి తెలుసుకున్న మాత్రానికి ఇంగ్లీష్లో మాట్లాడడానికి అది సరిపోదు. దానికి సరిపడే మెటీరియల్ మీకు ఇవ్వాలి. మెటీరియల్ అంటే పదాలు, వొకాబులరీ. మనకి పదాలు తెలిస్తే మనం ఇంగ్లీష్లో వాక్యాలను మనం ఫ్రేమ్ చేయొచ్చు. సో దానికి సంబంధించి ఇప్పుడు మీకు నేను కొన్ని పదాలు చెప్తాను. ఈ పదాలు బాగా నేర్చుకొని అవి మీరు ఉపయోగించి వాక్యాలుగా తయారు చేస్తే మీకు ఇంగ్లీష్ మాట్లాడడం బాగా వస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏమిటంటే మీరు మీ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడుతున్నప్పుడు జనరల్గా మీరు తెలుగులో మాట్లాడుతుంటారు. తెలుగులో మాట్లాడినా సరే సందర్భం చూసుకొని మధ్యలో ఇంగ్లీష్ వాక్యాలు కూడా మాట్లాడుతూ ఉండండి. అలాగా ప్రాక్టీస్ చేస్తే అది ఒక అలవాటుగా మారుతుంది. గ్రాడ్యువల్గా మీరు ఇంగ్లీష్లో మాట్లాడడం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడే ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్తో మామూలుగా తెలుగులో మాట్లాడుతున్నప్పుడు కూడా తెలుగులో మాట్లాడతారు జనరల్గా. అలా మాట్లాడుతున్నప్పుడు మధ్యని ఇంగ్లీష్ వాక్యాలు కూడా ఉపయోగిస్తుంటే బాగుంటుంది. అప్పుడు మీకు బాగా ఇంగ్లీషు మాట్లాడటం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మీకు పదాలు కొన్ని చెప్తాను, అవి జాగ్రత్తగా చూసుకోండి. లెసన్ నెంబర్ 7, నిత్య జీవితంలో ఇంగ్లీష్లో మాట్లాడటానికి ఉపయోగపడే కొన్ని పదములు. ఇది మన లెసన్. నిత్య జీవితంలో ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని పదములు, వర్డ్స్ విచ్ ఆర్ యూజ్ఫుల్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఈ పదాలు మీరు బాగా జ్ఞాపకం ఉంచుకొని సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తే మనకి చాలా బాగుంటుంది. మనకి ఇంతకుముందు ఈ భాషా భాగాల పాఠం చెప్పాను. ఆ భాషా భాగాల్లో మనకి 8 భాషా భాగాలు చెప్పాను. ఆ భాషా భాగాలకు సంబంధించి ఇప్పుడు మీకు కొన్ని పదాలు నేను చెప్తాను. మొదట నౌన్స్ తీసుకుందాం, నామవాచకాల గురించి. ఈ పదాలన్నీ బాగా మీకు తెలిసిన పదాలే ఉంటాయి. ఒకవేళ ఏం తెలియకపోతే డిక్షనరీ చూసి దాని తర్వాత తెలుగు మీనింగ్ మీరు నేర్చుకోండి. అకామిడేషన్, అపాయింట్మెంట్, అడ్మిషన్, యాక్టర్. మీకు కొన్నే ఇస్తున్నాను ఫర్ ప్రాక్టీస్. ఎన్నో చాలా ఉంటాయి. ఇవి అన్నీ కూడా ఈజీగా మనం వాక్యాలు నిర్మించుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అపాయింట్మెంట్ ఉంది. అవర్ మినిస్టర్ గేవ్ మీ ఎన్ అపాయింట్మెంట్ అని మనం వాక్యం చెప్తాం. అలాగే అకామిడేషన్, మనం తిరుపతి వెళ్తాం అనుకోండి, మనకి అకామిడేషన్ కావాలి. ఐ వాంట్ అకామిడేషన్ ఆన్ సో అండ్ సో డేట్ అని చెప్తాం. అలా వాక్యాలు మనం తయారు చేసుకోవడానికి ఇవి మీకు బాగా ఉపయోగపడతాయి. అలాగే యాక్టర్ మటుకు చెప్పానంటే డ్రైవర్, డాక్టర్, ఇంజనీర్, మనకి ఎన్నో నౌన్స్ ఉన్నాయి. అవన్నీ మీరు దీని ప్రకారంగా ఫార్మ్ చేసుకుంటారని మీకు ఒక ఉదాహరణగా ఇచ్చాను. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఏదో కొన్ని పదాలు మీకు ఇచ్చాను. ఇప్పుడు బీతోని బిలీఫ్, బ్రేవరీ, బిహేవియర్, బ్యూటీ, బిజినెస్. మనం చెప్తా చూడండి, యువర్ బిహేవియర్ ఇస్ నాట్ గుడ్, బిహేవ్ వెల్ అంటాం. లేదు, ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, అలా చెప్పడానికి పనికి వస్తాయి. నెక్స్ట్ సీతో కంట్రీ, కంపారిజన్, కన్స్ట్రక్షన్, కన్ఫ్యూజన్. డీతో డెవలప్మెంట్, డిస్టర్బెన్స్, ఎడ్యుకేషన్, ఎంకరేజ్మెంట్, ఎంజాయ్మెంట్, exploration, entrance, flight, freedom, friend, foreign. జీతో gain, generation, happiness, honesty. చూడండి, ఇక్కడ చాలామంది హా అంటారు. హా అనుకోండి, హా. ఇక్కడ హెచ్ సైలెంట్ అనమాట, ఆనెస్టీ అనాలి. హోప్, ఇన్విటేషన్, ఇన్ఫర్మేషన్, ఇంట్రడక్షన్. జేతో జడ్జిమెంట్, జాయ్, జస్టిస్.
తర్వాత కేతో ఏమి కూడా లేవు. లెర్నింగ్, నెగ్లిజెన్స్, మేజర్, మెంబర్షిప్, ఒబీడియన్స్, అపోజిషన్, ఆక్యుపేషన్, పెర్మిషన్, ప్రొటెక్షన్, ప్రూఫ్, పనిష్మెంట్, qualification, question, receipt, recovery, resolution, satisfaction, selection, strength, trial, truth, unity, union, victory, war, wisdom, whole, weakness, youth. సో ఈ విధంగా కొన్ని పదాలు మీకు ఇచ్చాను. మీరు వీటిని ఇంతకుముందు చెప్పిన చిన్న చిన్న పదాలు ఇవన్నీ కలిపి సెంటెన్సెస్ ఫార్మ్ చేసుకోండి. అవి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మనం దీని తర్వాత యాడ్జెక్టివ్ సంబంధించి కొన్ని పదాలు మీకు ఇప్పుడు చెప్తాను. యాడ్జెక్టివ్ సంబంధించి ఇప్పుడు యాడ్జెక్టివ్స్, దీంట్లో కొన్ని పదాలు మీకు చెప్తాను. ఇవి కూడా జాగ్రత్తగా చూసుకోండి. అట్రాక్టివ్, యాంగ్రీ, absent, artificial, active. He is very active, he is very attractive. అలా వాక్యాలు చేసుకోవాలన్నమాట. బ్యూటిఫుల్, బ్రైట్, చీప్, ట్రవర్, కూల్. ద వెదర్ ఈజ్ వెరీ కూల్ టుడే అంటాం. అలాగే సెంటెన్సెస్ అన్నమాట. క్లౌడీ, అలాగే ద వెదర్ ఈజ్ వెరీ క్లౌడీ టుడే, ద వెదర్ ఈజ్ వెరీ క్లౌడీ టుడే. కంఫర్టబుల్, ఆర్ యూ కంఫర్టబుల్? నో, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. అట్లా సమాధానం. క్రిమినల్, ఈజ్ ఏ క్రిమినల్, ఈజ్ క్రిమినల్ మైండ్ అంటాం. అట్లా. కంపారిటివ్, డిఫికల్ట్, డ్రై, డేంజరస్, ఎర్లీ, empty, foolish, faithful, famous, fortunate, glad. గ్లాడ్ టు మీట్ యూ అంటాం. ఎవరైనా కొత్త వాళ్ళు కలిసినప్పుడు చాలా సంతోషం అంటామే, అలాగే అన్నమాట. గ్రేట్, హ్యాపీ, హోమ్లీ, హ్యాబిచువల్, ఆనరబుల్, హెల్దీ, ఇంపార్టెంట్, imaginary, injurious, joyful, long, loose, material, many, musical, native, national, natural, obedient, optional, personal, peaceful, quick, reasonable, rich, rough, scientific, shameful, troublesome, tiresome, useful, urban, voluntary, valuable, variable, wooden, worthy, wise, weak, యంగ్, ఇయర్లీ. ఇవి కొన్ని యాడ్జెక్టివ్స్. సో మీకు నౌన్స్, యాడ్జెక్టివ్స్ చెప్పాను. తర్వాత మరికొన్ని భాషా భాగాల పదాలు, ప్రొనౌన్స్, యాడ్వర్బ్స్ అవి ఇప్పుడు చెప్తాను. ఇవి జాగ్రత్తగా కూడా నేర్చుకోండి. Now we will go to pronouns, interjections, conjunctions, adverbs, prepositions. Pronouns ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. ఇవే మనం ఎక్కువగా సబ్జెక్ట్స్ వాడుతుంటాము. సో ఇవి మనకి బాగా గుర్తుంటాయి, చాలాసార్లు చెప్పుకున్నాం కాబట్టి. ఇంటర్జెక్షన్స్ తెలుసు కదా, ఆశ్చర్యార్థ పదాలు.
మనకి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా చెప్పే మాటలు. హలో, హా, హో, హుర్రే, ఎలాస్. ఎలాస్ అనేది చూడండి, దుఃఖంలో అయ్యో పాపం వాడికి దెబ్బ తగిలిందిరా అని మనం విచారం చూపిస్తామే. విచారాన్ని వ్యక్తపరిచినప్పుడు ఇలాంటి మాట ఎలాస్ అని ఉపయోగిస్తాం. నౌ కంజంక్షన్స్, జాయినింగ్ వర్డ్స్, పదాన్ని కలిపేవి. ఎండ్, రామా అండ్ గోపాల్ ఆర్ గోయింగ్ టు మార్కెట్. అట్లాగా. ఆల్సో, ఆఫ్టర్, ఆల్దో, బట్, ఆర్, బికాజ్, ఇఫ్, బిఫోర్, స్టిల్, దెన్, till. Now adverbs. లౌడ్లీ, సాధారణ చివర మనకి ఎక్కువ ఎల్వై వస్తుంటాయి. యాడ్వర్బ్కి ఎక్కువగా చివర ఎల్వై వస్తుంటాయి. లౌడ్లీ, స్లోలీ, హీఈస్ వాకింగ్ వెరీ స్లోలీ, హీఈస్ వాకింగ్ స్లోలీ, హౌ హీఈస్ వాకింగ్ స్లోలీ. సో అట్లా. స్వీట్లీ, షీ సింగ్స్ స్వీట్లీ. ఫాస్ట్, హీ రన్స్ ఫాస్ట్. ఇక్కడ మాత్రం మనం ఫాస్ట్లీ అనకూడదు, గుర్తుపెట్టుకోండి, ఫాస్ట్ అని చెప్పాలి. అలాగే హార్డ్ కూడా, హార్డ్లీ అనకూడదు, హార్డ్. క్వైట్, వెరీ, సూన్, పార్ట్లీ. సో ఇవి యాడ్వర్బ్స్. ప్రిపోజిషన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ పదాలు. ఇవి చాలా తిరగాసు చేస్తుంటాయి. సో వీటిని చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. ఎంత జాగ్రత్తగా నేర్చుకున్నా, ఎంత గొప్పవాళ్ళైనా సరే ఎక్కడో దగ్గర తప్పులు చేస్తుంటారు. వీళ్ళతో మనం బాగా నేర్చుకుంటే తప్పులు కనీసం తగ్గుతాయి. పర్వాలేదు, చేయొచ్చు, ఏం ప్రాబ్లం అని కాదు, కొంచెం ఇబ్బంది. ఫర్, ఫ్రమ్, టు, ఆఫ్, అబౌట్, విత్, ఎట్, by, through, in, on, under, above, below, upon, across, between. సో ఇంతకుముందు మీకు చాలాసార్లు మనం చిన్న చిన్న పదాలు ఇవన్నీ చాలా వరకు కవర్ అయ్యేవి, అయినా మరొకసారి చెప్పడం జరిగింది. ఇక మీకు నెక్స్ట్ పార్ట్లో వెర్బ్స్ గురించి చెప్తాను. ఎందుకంటే వెర్బ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఇంపార్టెంట్ కాబట్టి వాటిని వేరేగా పార్ట్ 2లో మీకు నెక్స్ట్ లెసన్లో చెప్తాను.